నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. ఆమె జాతీయ అవార్డు పొందిన నటీమణి, దర్శక నిర్మాతల అభిమాన రమణి, సినీ ప్రియులకు ప్రియాతి ప్రియమణి, మల్లెగాడి పల్లెటూరి పిల్లగా నేషనల్ అవార్డు విన్నర్, బందూకు పట్టుకుంటే విరాట పర్వంలో భారతక్కగా ఫైటర్, ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ప్రియమణి, లేటెస్ట్ సుచిత్ర అయ్యర్గా పక్కా ది ఫ్యామిలీ ఉమెన్. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్తో మరోసారి అందరినీ ఆకట్టుకున్న అభినేత్రి ప్రియమణి ఇవాళ సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే ప్రియమణిజీ. నమస్తే. வணக்கம், எப்படி இருக்கீங்க? ரொம்ப நல்லா இருக்கேன். நீங்க எப்படி இருக்கீங்க? ரொம்ப நல்லா இருக்கீங்களா? ரொம்ப நல்லா இருக்கேன். సో యాక్చువల్గా మీ పుట్టినరోజు మొన్న జూన్ 4వ తారీఖు, అదే రోజున మీకు ఒక గొప్ప బహుమతి కూడా వచ్చినట్టుంది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ తోటి. అవునండి. ఎలా అనిపిస్తోంది? స్పెషల్ బర్త్డేనా మీకు? డెఫినెట్లీ ఐ థింక్ వెరీ స్పెషల్ బర్త్డే, వెరీ గుడ్ బర్త్డే, బికాస్ ఒక మంచి గిఫ్ట్ నాకు ఇచ్చారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు, యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. సో ఆబ్వియస్లీ చాలా స్పెషల్ గా అనిపించింది, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో ఐ థింక్ ఆ బర్త్డే వచ్చి బికేమ్ డబుల్. ఓకే, ఇంతకీ మిమ్మల్ని ప్రియమణి అనాలా, ప్రియా వాసుదేవ మణి అయ్యర్ అనాలా, సుచిత్ర అనాలా? మీరు ఏమైనా పిలవచ్చండి, నో ప్రాబ్లం. అంటే బహుశా సుచి అనే పేరు మీకు ఇప్పుడు బాగా కలిసి వచ్చినట్టుగా ఉంది. అవునండి, ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏ పోస్ట్ పెట్టినా, ఏ స్టోరీ పెట్టినా, సోషల్ మీడియాలో ఏమైనా పెట్టినా అందరూ ఫస్ట్ నన్ను సుచి 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 అని పిలుస్తున్నారు. సో దీనికి ఆబ్వియస్లీ మేకర్స్ థ్యాంక్ యూ చెప్పాలి, రాజ్ సార్ అండ్ డికే సార్, అండ్ ఆబ్వియస్లీ సుమన్, ఆయన వచ్చి హీ రోట్ ద సిరీస్ అండ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో వీళ్ళకే థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ సుచి అండ్ ఫర్ మేకింగ్ ద క్యారెక్టర్ ఇంత పాపులర్ అయినందుకు వీళ్ళకే థ్యాంక్ యూ చెప్పాలి. అంటే బహుశా ఒక పాత్ర గురించి దేశమంతా, అంటే ఏ నటికైనా కూడా ఒక పాత్ర పోషించడం అనేది ఒక ఛాలెంజింగ్ రోల్స్ చాలా వస్తాయి, కానీ ఒక పాత్ర గురించి దేశమంతా మాట్లాడుకోవడం, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది ఆ ఆర్టిస్ట్కి ఒక స్పెషల్ రికగ్నిషన్ అనుకోవచ్చా? చాలా మంది ఫ్యామిలీ మ్యాన్ చూసి, ఓ మీరు ప్రియమణి కదా, మీరు సుచిత్ర తివారీ కదా, ఆ క్యారెక్టర్ మీరు చాలా బాగా చేశారు అంటున్నారు. డైలీ ఆల్మోస్ట్ నాకు ఒక ఐఎమ్ గెటింగ్ అబౌట్ 30-40 మెసేజెస్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఫ్యామిలీ మ్యాన్ మళ్ళీ 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 చూసి వాళ్ళకి చాలా నచ్చింది అంటున్నారు, లైక్ ద హోల్ సిరీస్ ఇన్ ఫ్యాక్ట్ చాలా నచ్చింది అంటున్నారు. సో ఇట్ డెఫినెట్లీ మేక్స్ యూ ఫీల్ అ లాట్ స్పెషల్, మేక్స్ యూ ఫీల్ నైస్ దట్ వాళ్ళు యాక్టింగ్ ని ఇంత వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, టాలెంట్ రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ద సిరీస్ చాలా మంది ఇంత పెద్ద హిట్ అయ్యింది వాళ్ళ వల్ల. సో ఐ థింక్ వాళ్ళకే ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఎస్, ఇప్పుడు యాజ్ ఐ సెడ్, లైక్ బాలీవుడ్ లో ఉన్న వాళ్ళు, లైక్ నాట్ ఓన్లీ ద ఇండస్ట్రీ పీపుల్, బట్ బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే ఆబ్వియస్లీ ఇప్పుడు మాస్క్ వేసుకునే వెళ్తాం కదా, సో ఇంత కవర్ అవుతుంది కదా. సో ఐస్ త్రూ వాళ్ళందరూ వాళ్ళు చెప్తారు, మీరు ప్రియమణి కదా, మీరు ఫ్యామిలీ మ్యాన్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ సీజన్ 1 రిలీజ్ అయిన తర్వాత నేను ఐ థింక్ హైదరాబాద్ వచ్చే టైంలో బాంబేలో ఉన్న ఈ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ, బాంబేలో మాత్రం కాదు హైదరాబాద్ లో కూడా లాట్ ఆఫ్ హిందీ స్పీకింగ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. లైక్ ఈ సెక్యూరిటీ చెక్ అక్కడ అండ్ యునో చెక్ ఇన్ గేట్ దగ్గర అండ్ ఆల్ దాట్. సో వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, యునో దే సేయింగ్, ఓ మీరు ప్రియమణి కదా, మీరు సుచిత్ర ఈ ఫ్యామిలీ మ్యాన్ లో మీరే కదా అని. అండ్ అప్పుడప్పుడు అలా చూస్తే దే జస్ట్ లెట్ మీ గో, యునో ఈవెన్ ఇఫ్ అలా లైక్ ఇప్పుడు సెక్యూరిటీ చెక్ లో ఏవైనా ఇఫ్ దే వాంట్ టు క్యాచ్, యునో ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ద బ్యాగ్, అది వాళ్ళు వదిలేస్తారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, మాకు తెలుసు మా సుచిత్ర అయ్యర్ అలా ఉండొద్దు, అలా సుచిత్ర తివారీ అలా ఉండొద్దు, షీఈస్ అ వెరీ నైస్ లేడీ అని అలాగే వదిలేస్తారు. సో ఇట్ ఫీల్స్ నైస్ వెన్ యునో పీపుల్ లైక్ దాట్ ఆల్సో రికగ్నైజ్ యువర్ వర్క్. చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు. అండ్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆఫ్టర్ సీజన్ 2 ఆల్సో నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు దట్ చాలా బాగుంది, మీ సిరీస్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు, మీ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు అని. ఐఎమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఆబ్వియస్లీ యాజ్ ఐ సెడ్, ఇట్ మేక్స్ యూ ఫీల్ వెరీ స్పెషల్ దట్ ఇంతమంది వాళ్ళు యునో ద రికగ్నైజింగ్ యూ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ ఐ థింక్ we have definitely done something good. మీరు కళ్ళతో చూపించినటువంటి అభినయం అలాంటిది, అందుకని మాస్క్ వేసుకున్న పట్టేస్తున్నారు.
అవును, ఐఎమ్ సో సర్ప్రైజ్ బికాస్ మాస్క్ వేసుకుంటే అంత ఈజీ కాదు రికగ్నైజ్ చేయడానికి. కానీ ఐ డోంట్ నో, దేర్ ఆల్ సేయింగ్ లైక్ మీ ఐస్ వల్ల వీ కెన్ రికగ్నైజ్ దట్ ఇట్స్ యు అన్న. ఓకే, సీజన్ 1 మొదలైనప్పుడు శుచి పాత్ర మీ దగ్గరికి ఎలా వచ్చింది? వచ్చినప్పుడు మీరు దీని మీద ఏదైనా తర్జన భర్జన పడ్డారా, లేదా ఈ స్థాయికి వెళుతుంది ఈ పాత్ర ఈ సిరీస్ అని మీరు అనుకున్నారా? ఇప్పుడు సుచిత్ర ఈ క్యారెక్టర్ నాకు ఎలా వచ్చిందంటే, ముంబైలో ఒక పెద్ద కాస్టింగ్ డైరెక్టర్ కాల్ ముఖేష్ చాబ్రా అని, ఆయన వచ్చి నన్ను కాల్ చేశారు అండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, ఆయన కలవడం జరిగింది. అండ్ ఆయన ఇప్పుడు ఆయన ఇలా చెప్పారు, లైక్ ఇలా ఒక సిరీస్ ఉంది, ఈ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ ఆఫ్ సుచిత్ర మీరు చేస్తే బాగుంటుంది, కానీ నాకన్నా డైరెక్టర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు రేపు రాగలుగుతారా, రేపు డైరెక్టర్స్ వస్తున్నారు. నేను అడిగాను డైరెక్టర్స్ అంటే ఎవరు అని అడిగాను. ఆయన చెప్పారు లైక్ ఇలా రాజ్ అండ్ డీకే అని. సో దాని ముందే నేను ఆయన వాళ్ళ ఫిలిమ్స్ నేను చాలా చూసాను, లైక్ గో గోవా గోన్ అండ్ జెంటిల్మెన్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు నాకు అనిపించింది, అయ్యో వీళ్ళంటే డెఫినెట్లీ ఓకే, బికాస్ ఐ హెడ్ హర్డ్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి విన్నాను, దట్ దే ఆర్ ఆల్సో సౌత్ ఇండియన్స్. సో నెక్స్ట్ డే వాళ్ళతో మీటింగ్ జరిగింది అండ్ అప్పుడు రాజ్ సార్ ఇన్ఫాక్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ ఇలాంటి సుచిత్ర అంటే యునో షీఈ్ అ వుమన్ హూ ఇట్స్ అ సిరీస్ కాల్డ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ మనోజ్ బాజ్పేయి తో చేస్తున్నాం. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చి ఇట్స్ బేసిక్లీ అబౌట్ హౌ అ వైఫ్, లైక్ ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు జాబ్ లో ఉన్నప్పుడు హౌ షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దో అమ్మాయి ప్రొఫెషనల్ కెరియర్ కూడా ఉంది, వేర్ షీ స్టార్టింగ్ సిరీస్ లో ఫస్ట్ సీజన్ స్టార్టింగ్ లో చూస్తే షీఈస్ ప్లేయింగ్ అ కాలేజ్ ప్రొఫెసర్, కానీ ఆ తర్వాత షీ గివ్స్ అప్ హర్ జాబ్ అండ్ షీ గోస్ షీ జాయిన్స్ అ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. సో ఇవన్నీ అండ్ స్టార్ట్అప్ కంపెనీ ఇన్ ద వే అండ్ షీఈస్ హ్యాపీ బికాస్ బేసిక్లీ ఆమె క్యారెక్టర్ ఎలా అంటే, ఇప్పుడు ఒక 15 years షీ హెస్ డెడికేటెడ్, వాళ్ళ ఆమె ఫ్యామిలీకి డెడికేట్ చేసింది, వాళ్ళ కిడ్స్ కి డెడికేట్ చేసింది. సో బేసిక్లీ షీ వాంట్ సంబడి టు లిసన్ టు హర్, కానీ హస్బెండ్ ద్వారా అది జరగలేదు. సో ఫైనలీ షీఈ్ లైక్, ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అని. సో ఆమె వచ్చి ఒక కొత్త జాబ్ ఒక స్టార్ట్అప్ కంపెనీలో త్రూ హర్ ఫ్రెండ్ అరవింద్ క్యారెక్టర్ ఆమె జాయిన్ చేస్తుంది. అండ్ సో ఇది వచ్చి శ్రీకాంత్ డజంట్ like the fact that ఆమె వచ్చి she's done a startup job, ఎందుకు చెప్పలేదు. సో all the misunderstandings between a husband and wife. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన? కాంప్లెక్సిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, దట్ షీ అండర్గోస్ ఆల్ దిస్ టర్మాయిల్ అని. సో అప్పుడు నాకు జస్ట్ నేను ఒకే ఒక క్వశ్చన్ నేను అడిగాను, ఇస్ దేర్ గోయింగ్ టు బి ఎనీ ఇంటిమేట్ సీన్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అని. సో ఈ సెడ్ లుక్, ద సిరీస్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ మ్యాన్, సో అలా ఏమీ ఉండదు, సో మీరు చెయ్యొచ్చు అని హీ గేవ్ మీ ద గ్యారంటీ, బోత్ ఆఫ్ దెమ్ ఇన్ఫాక్ట్. సో ఆ తర్వాత ఐ డెంట్ నో దట్ ఐ వాజ్ యాక్సెప్టెడ్ as సుచి అప్పుడు. సో ఇంటికి వెళ్ళేటప్పుడు నేను నా హస్బెండ్ అడిగాను అనమాట, లైక్ బికాస్ హస్బెండ్ కూడా అప్పుడు హీ వాజ్ దేర్ విత్ మీ టు లిసన్ టు ద అవుట్లైన్ అండ్ ద స్టోరీ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్. అప్పుడు నేను అడిగాను అనమాట, లైక్ am I doing ఫ్యామిలీ మ్యాన్, లైక్ నాకు ఏమైనా లైక్ ఆడిషన్ ఏమైనా చేయాలా, బికాస్ ఐ డోంట్ నో, బికాస్ బాంబేలో ఎలా అంటే కొంతమంది ఇలా సిరీస్ ఉన్నప్పుడు లేదంటే మూవీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆడిషన్ చేస్తారనమాట. సో నాకు తెలియదు ఇప్పుడు ఆడిషన్ చేయాలా, ఆర్ am I directly selected as సుచి, నాకు తెలీదు. సో నేను హస్బెండ్ దగ్గర అడిగాను, ఏంటిది ఇప్పుడు ఆడిషన్ చేయాలా, am I already selected, ఏంటి, వాట్ ఇస్ ద ప్రాసెస్ అని. సో సార్ ఇంత ఒక 1/2 hour 45 minutes లో ఎక్స్ప్లెయిన్ చేశారంటే యూ డెఫినెట్లీ ఇన్, అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అన్ ఆడిషన్, ఉంటే కూడా పర్లేదు, యూ కెన్ గివ్. ఐ సెడ్ యా, ఉంటే కూడా నేను ఇస్తాను, నాకు ప్రాబ్లం లేదని. బట్ ఫార్చునేట్లీ ఫర్ మీ ఐ డెంట్ హ్యావ్ టు గివ్ ఎనీ, నేను ఆడిషన్ ఇవ్వలేదు అండ్ ఐ వాస్ డైరెక్ట్లీ సెలెక్టెడ్ యాజ్ సుచి. నేను ఓకే చెప్పాను టు ది కాస్టింగ్ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్స్ చెప్పారు అండ్ దట్స్ హౌ ఐ గాట్. రాజ్ డీకేను మీరు ఏంటి ఏ భాషలో మాట్లాడుకున్నారు, తెలుగులోనా తమిళంలోనా? యాక్చువల్లీ రాజ్ సార్ తో నేను తెలుగులో మాట్లాడతాను, డీకే సార్ తో నేను తమిళ్లో మాట్లాడతాను. ఓ, డీకే ఇస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ తమిళ్. DK sir is actually a Tamilian. Kani, I think he was born and brought up in Hyderabad, if I'm not mistaken. Raj sir is out and out Telugu. So Raj sir to నేను తెలుగులో మాట్లాడతాను, సెట్ లో కూడా తెలుగులో మాట్లాడతాను, DK sir కూడా తెలుగులో మాట్లాడతారు, కానీ I think he's a little more comfortable in Tamil. So నేను DK sir తో నేను తమిళ్లో మాట్లాడతాను. బహుశా అయితే సీజన్ 2లో కూడా మీరందరూ సమంత మీరందరూ కూడా తమిళము తెలుగు సెట్ అంతా కూడా కొంచెం I'm sure, but problem ఏంటంటే అన్ఫార్చునేట్లీ నాకు సమంతతో కాంబినేషన్ లేదు కాబట్టి I didn't get an opportunity to work with her. కానీ because my portion was only with Manoj sir and the kids and everything. So నేను మాట్లాడాలంటే ఓన్లీ రాజ్ సార్ అండ్ DK సార్ తో నేను తెలుగు అండ్ తమిళ్లో మాట్లాడాను. అండ్ ఐ థింక్ ఒక్క 1 or 2
యూనిట్ మెంబర్స్ కూడా సౌత్ ఇండియన్సే, సో వాళ్ళు కూడా నేను మాట్లాడాను అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టాక్ టు ఎవ్రీబడి. ఈ పాత్ర చూస్తే కనుక ఒక రకంగా శుచి పాత్ర, ఒక పక్కన చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్కి కనపడుతుంది, అట్లానే ఉమెన్కి ఉండేటువంటి ఒక ఎంపతి కూడా ఆ పాత్రలో కనపడుతుంది. అంటే ఒక చాలా కాంప్లెక్సిటీ మీరు ఇందాక చెప్పినట్టుగా ఐఎమ్ లివింగ్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ ఎ లై అనే ఒక బికాస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సీజన్ 1 లో ద మిస్అండర్స్టాండింగ్స్ హెడ్ స్టార్టెడ్ అండ్ సీజన్ 2 లో ఇంకా కొంచెం పెరిగింది, బికాస్ ఎలా మ్యారేజ్ ని ఎలా సేవ్ చేయాలి అండ్ ద లాస్ట్ రిసార్ట్ టు సేవింగ్ ద మ్యారేజ్ ఆమెకి షీ టేక్స్ అప్ కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ యాజ్ ద లాస్ట్ రిసార్ట్ టు సేవ్ ద మ్యారేజ్. అండ్ సో అవన్నీ చేసిన తర్వాత కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్. శ్రీకాంత్ అండ్ సుచి మధ్యలో లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ దేర్. అండ్ ఇప్పుడు చూడాలి మళ్ళీ సీజన్ 3 లో ఏం జరుగుతుంది తెలియదు, చూడాలి. మీరేంటి మరి ఇప్పుడు ఏంటి చూడాలని చెప్తున్నారు? ఇప్పుడు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ఒక ప్రశ్న, బాహుబలిని కట్టప్ప ఎందుకు పొడిచాడు, తర్వాత లోనావాలాలో ఏం జరిగింది? అది నాకు కూడా తెలియదండి. బహుశా ఐ థింక్ చెల్లం సరికి తెలుసు అనుకుంటా. సో ఐ థింక్ ఒక్కసారి చెల్లం సరితో అడిగితే మేబీ చెల్లం సరి నేను తెలియదు. ఇంతకీ అంటే మీరు ఏమన్నా ఒకటో దాంట్లో చెప్పలేదు సీజన్లో, రెండో సీజన్లో చెప్తారనుకున్నాము, ఇక్కడ కూడా మళ్ళీ అది గుప్పెట మూసేసే ఉంచారు. మేబీ సీజన్ 3 లో తెలిస్తే, ఐ డోంట్ నో. మీకన్నా తెలుసా? నాకు తెలుసు కానీ నేను చెప్పను. అది మాకు చెప్పరు అనమాట. అయితే ఎవరికి చెప్పను. అందరూ ఇప్పుడు కూడా అందరూ అడుగుతున్నారు లోనావాలాలో ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, కాస్త మాకైనా చెప్పండి, మేము ఎవరికి చెప్పము అని. బట్ నేను చెప్పను. ఓకే, అది టాప్ మోస్ట్ సీక్రెట్ అనమాట. టాప్ సీక్రెట్. నిజానికి ఒక అంటే 16 ఏళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడం, ఇట్లాంటి పాత్రలో ఒక ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు మెంటల్గా కూడా ఒక ట్యాక్సింగ్గా ఉండదండి? అంటే ఫిజికల్ ఎనర్జీ కంటే కూడా మెంటల్ ఎనర్జీ ఆ పాత్రను చూపిస్తున్నప్పుడు డైలాగ్స్ ఎలా రాసింది అప్పుడు, అది ఒక 2-3 టైమ్స్ చదివితేనే యూ విల్ గెట్ ఇన్ టు ద మూడ్ అనమాట. అట్లీస్ట్ ఐ గాట్ ఇన్ టు ద మూడ్. అప్పుడు నాకు తెలిసింది ద డెప్త్ ఆఫ్ వాట్ ద క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ సీజన్ 2 చూసిన వాళ్ళకి తెలుసు వై షీ ఈస్ గోయింగ్ త్రూ దాట్. ఆబ్వియస్లీ బికాస్ ఆమె డాటర్ వచ్చి కిడ్నాప్ అయ్యింది, అది ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అని నో న్యూ, ఐ మీన్ ఏమి తెలియకుండా ఆబ్వియస్లీ దట్ టర్మాయిల్ ఆఫ్ వాట్ అ మదర్ గోస్ త్రూ, అదవన్నీ ఐ థింక్ అది చదివి ఐ జస్ట్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, ఐ జస్ట్ గాట్ ఇన్ టు ఇట్ అండ్ ఐ జస్ట్ డిడ్ ఇట్. అది ఐ హోప్ ఐ జస్టిఫైడ్ ద క్యారెక్టర్. ఎక్స్ట్రీమ్లీ వెల్, యూ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అందులో డౌటే లేదు అసలు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ అనే పేరు పెట్టినందుకు గాను ఫ్యామిలీ అంతా కలిసి చూస్తున్నా కూడా చాలా, అంటే పిల్లలతో కలిసి చూస్తున్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటూనే ఆ క్యారెక్టర్ తోటి మమేకం అయ్యేటువంటి పద్ధతి ఉంది. సో అందుకే ఐ మీన్ ఆబ్వియస్లీ ద సిరీస్ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ మ్యాన్. సో ఏమైనా ఉండాలి కదా, ఫ్యామిలీ స్టోరీ కూడా ఉండాలి. దట్ షోస్ శ్రీకాంత్స్ బ్యాటిల్ బిట్వీన్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బేసిక్లీ. అండ్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఎలా ఫ్యామిలీ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, బికాస్ ఇప్పుడు ఒక హస్బెండ్ లేనప్పుడు వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఆల్ డిఫికల్టీస్ ద వైఫ్ ఫేసెస్, ఎస్పెషలీ ఇప్పుడు కూతురు వచ్చి షీస్ గ్రోయింగ్ అప్, షీస్ బికమ్ అ టీనేజర్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అ టీనేజర్, టాంట్రమ్స్ ఆఫ్ అ టీనేజర్ ఎలా హ్యాండిల్ చేయాలి, బికాస్ చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. బికాస్ ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ విమెన్ హూ లైక్ వాళ్ళ కిడ్స్ వచ్చి ఐ మీన్ వెన్ దే హిట్ టీనేజ్ ఇయర్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారని నేను చాలా ఇది విన్నాను. సో ఐ థింక్ దాట్ ఆల్సో సార్ట్ ఆఫ్ హెల్ప్. ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కి ఎలా హ్యాండిల్ చేయాలి, ఐ థింక్ అవన్నీ హెల్ప్ అయ్యింది. ఆబ్వియస్లీ డైలాగ్స్ ప్లేడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. బాడీ లాంగ్వేజ్ ట్యూన్ చేయడానికి ఐ థింక్ డైలాగ్స్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆల్ kudos, I mean all thanks to the entire team. అలానే మరి మీరు నిజానికి ఒక నటిగా కాకుండా ఒక ప్రేక్షకురాలిగా చూస్తే గనక మీకు ఈ సీజన్లో కానివ్వండి ఓవరాల్గా ఫ్యామిలీ మ్యాన్లో కానీ నచ్చిన విషయం ఏంటి? నాకు ఫుల్ సిరీస్ నచ్చిందండి. ఐ మీన్ యూ ఆస్క్ మీ లైక్ దట్, నేను ఒక రెండు విషయాలు లేదు, ఒక రెండు పాయింట్ చెప్పడానికి ఏం లేదు. ఐ జస్ట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు సీజన్ 1 ఆబ్వియస్లీ ఇప్పుడు బేసిక్లీ ఇట్ ఇస్ ఆల్రెడీ అబౌట్ శ్రీకాంత్ తివారీ, ఆయన లైఫ్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. ఆ సీక్రెట్ ఫ్యామిలీతో కూడా చెప్పకూడదు అని obviously the government has told him his job requires to be on duty 24/7 and whatever. And season 2 lo chuste the way he's changed his job kani
ఇప్పుడు కూడా హీఈస్ మిస్సింగ్ హిస్ ఓల్డ్ జాబ్, విలన్ ని చేజ్ చేయడం, ఫైట్ చేయడం, అండ్ అల్టిమేట్లీ హీ జాయిన్స్ ద టాస్క్ టీమ్ అగైన్. అండ్ సో నాకు ఐ లైక్ ది యాక్షన్, అండ్ ఐ థింక్ ఇప్పుడున్న ద సెకండ్ సీజన్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్వియస్లీ ఇప్పుడు చూస్తే సీజన్ 1 లో అంత వీ డిడ్ నాట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సౌత్ యాక్టర్స్, కానీ ఇప్పుడు సీజన్ 2 లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సౌత్ యాక్టర్స్ బికాస్ ద స్టోరీ ఇస్ మూవ్ టు చెన్నై. అండ్ సో ఆబ్వియస్లీ చాలా మంది తమిళ్ యాక్టర్స్ కూడా డైరెక్టర్స్ యూజ్ చేశారు. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ టుడే ఇన్ సీజన్ 2, సమాంత. And I think is one of her best roles so far, and chala ba chesindi Samantha. And obviously all appreciation and all the good luck and good wishes to her because chala ba chesindi. And I absolutely ippudu nenu matram kaadu, ma father kuda chusaru and he said Samantha has done a really good job, she's done very well అని చెప్పారు. మా బ్రదర్ కూడా చూసారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసారు. సో అందరూ చెప్పారు like it's a really nice series, చాలా బాగుంది. And everybody has done a great job, and obviously Samantha పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి for accepting to be a part of our family. నిజానికంటే సమంత గారి పాత్ర చూసిన రాజీ పాత్ర చూసిన తర్వాత మీకు ఎక్కడో చిన్న ప్రొఫెషనల్ జెలసీ అనిపించిందా? అరే ఈ పాత్ర ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుంది అని మీరు? Obviously అది as a joke నేను అన్నాను I'd love to, because అప్పుడు నాకు when I was told about the character of Raji, అప్పుడు కూడా ఐ డిడ్ నాట్ నో హూ వాజ్ ప్లేయింగ్ రాజీ. నాకు రాజ్ సార్ చెప్పలేదు దట్ హూ ఇస్ ప్లేయింగ్ రాజీ, బట్ హీ సెడ్ దర్ ఇస్ అ బిగ్ స్టార్ హూస్ ప్లేయింగ్ రాజీ అని చెప్పారు. సో ఐ సెడ్ హూ అని అడిగి ఫైనల్లీ చెప్పారు సమంతా ఇస్ ప్లేయింగ్ అని. సో ఐ సెడ్ గ్రేట్, ఐ మీన్ ఇట్స్ అమేజింగ్, అండ్ ఐ థింక్ షీ ఈస్ అ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద రోల్. అండ్ చాలా బాగా చేశారు సమంత. అండ్ ఐ థింక్ ఇట్స్ యాజ్ ఐ సెడ్, నేను ఆమెకు మెసేజ్ కూడా చేశాను సేయింగ్ షీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. నేను ఒక్క సీన్ చూసాను, డబ్బింగ్ చేసేటప్పుడు నేను ఒక సీన్ చూసాను ఆఫ్ హర్స్, అండ్ ఐ మెసేజ్డ్ హర్ ఇమ్మీడియట్లీ అండ్ ఐ సెడ్ it's amazing, you've done so much of justice to the role, and definitely once it releases she'll definitely get a good name ani. And see, as I said, all the good name and good I mean Amika, obviously she's getting a lot of fabulous response, very good response, and I'm really happy that she accepted that role because it's a chala difficult role adi, it's not an easy thing. And Amika kuda chala interviews lo kuda cheppindi that she studied a lot of documentaries about the character and about the role and everything, and chala documentaries chusaru anta, and she locked herself for 3 days in a room to see all that and to get into the mood basically. So chala research chesaru, and I think she's done a wonderful job, and really I have to thank her for accepting to be a to play Raji, because as I said chala complex character and చాలా బాగా చేశారు సమంత. మరి మీ పాత్ర గురించి ఆవిడ ఏమన్నా మాట్లాడారా రిలీజ్ అయిన తర్వాత? అది you have to ask her, no, I can't say anything whether she's told it or not. నాకు తెలీదు, because personally I mean she's obviously, మేమందరూ when we've spoken on Zoom and things like that, she's obviously thanked everybody, కానీ particular గా I don't know whether she is, నాకు తెలీదు. I mean personally we have not said, we're not, I mean I can only say that we're not best of friends or worst of enemies, కానీ we're very cordial with each other. And I think బాంబేలో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు she just said that she liked the character, చాలా బాగుందని చెప్పారు. మిగతాన్ని I think you'll have to ask her. నిజానికి మీరు ఇందాక ప్రస్తావించారు, అంటే ఈ పాత్ర రాజీ పాత్ర గురించి చెబుతూ కాంట్రవర్సీ కూడా వచ్చింది తమిళనాడులో ఈ సిరీస్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. ఒక తమిళ అమ్మాయిగా దాని గురించి మీరేమంటారు? I just requested everybody to see the series and ఆ తర్వాత let them comment. If they still think that we are wrong, then we'll definitely issue an apology. And I was thinking like that. ఓటీటీలో మీ ఫస్ట్ సిరీస్ ఇది. ఫస్ట్ సిరీస్లోనే మీకు ఇంత పేరు వచ్చింది. మీకు పరుత్తు వీరంతోనే మీరు నేషనల్ అవార్డు సాధించారు. చారులత అనే ఒక సినిమాలో మీరు ట్విన్స్ కింద చేసిన పాత్ర. అంటే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి మీకు లోపల ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఎలా ప్రిపేర్ అవుతారా, లేకపోతే ఎక్కడ చూసి ఇన్స్పైర్ అవుతారా? ఆనెస్ట్లీ ఇప్పుడు వరకు నేను ఏ రోల్ కైనా నేను హోంవర్క్ అలాంటిది నేను చేయలేదు. చేయాలంటే నేను డెఫినెట్ గా చేస్తాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ ఆర్ ఎనీథింగ్. కానీ ఐ థింక్ ఇట్స్ జస్ట్ బేసిక్లీ ఇప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఐ కెన్ డూ ఇట్, నేను డెఫినెట్ గా చేస్తాను, లేదంటే నేను చేయను. ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్. ఇప్పుడు అది వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ, ఇఫ్ ఐ రియలీ ఫీల్ కన్విన్స్ దట్ ఎస్ ఈ క్యారెక్టర్ నేను చేయొచ్చు, ఈ ఫిల్మ్ చేయొచ్చు, బట్ ఓకే ఎండ్ రిజల్ట్ అది హిట్టా ఫ్లాపా అది
ఇట్స్ నాట్ ఆన్ us, రైట్? ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు డైరెక్టర్స్ యాక్టర్ అనుకోవచ్చా, లేకపోతే ఆయన విజన్ని ఫాలో అయిపోతారు అనుకోవచ్చా ఒకసారి మీరు పాత్రను ఒప్పుకున్నాక? ఐఎమ్ డెఫినెట్లీ ఎ డైరెక్టర్స్ యాక్టర్. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత, ఐ మీన్ ఆన్ ద సెట్, ఇఫ్ యూ ఫీల్, ఆబ్వియస్లీ ఇప్పుడు నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ దట్ దేర్ ఓపెన్ టు సజెషన్స్ అనమాట. ఇప్పుడు అది వెబ్ సిరీస్ కావచ్చు, అది మూవీస్ అవ్వచ్చు, వేరే గా ఏవైనా అనిపిస్తే నేను సజెషన్ ఇస్తాను, లేదంటే నన్ను అడుగుతాను, లైక్ ఇలా చెయ్యొచ్చా సార్, ఇలా చెయ్యొచ్చా, బికాస్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ ఈ క్యారెక్టర్ ఇలా చెప్తే or ఇలా చేస్తే బాగుంటుంది అని నేను సజెషన్ నేను అడుగుతాను. And I'm very fortunate that అన్ని డైరెక్టర్స్ they've been very sweet enough to say yes, మీరు చెయ్యండి, పర్లేదు, మేము చూస్తాం. And if they find it convincing enough, we'll just go with it, అంతే. ఇప్పుడు మణిరత్నం గారితో రావణ్లో చేశారు, అట్లనే రామ్ గోపాల్ గారితో రక్త చరిత్రలో చేశారు, రాజమౌళి గారితో యమదొంగతో చేశారు. మీరంటే ఈ ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఏమన్నా ఒక్కొక్క లైన్ చెప్పగలుగుతారా? ప్రతి డైరెక్టర్ కి వాళ్ళ ట్రేట్స్ ఉంది. అండ్ ఐమ్ రియలీ ఫార్చునేట్ దట్ at the start of my career itself, ఇంత పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయాలి ఛాన్స్ దొరికింది. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం, అది భారతీ రాజా సార్ వాజ్ మై గురు. ఐ మీన్ మై ఫస్ట్ ఫిలిం ఆయనతోనే చేశాను, సెకండ్ ఫిలిం బాలు మహేంద్ర సార్ తో చేశాను, తర్వాత ఐ గాట్ పరితి వీరన్, దెన్ ఐ గాట్ మనీ సర్స్ రావణ్, తర్వాత ఇమీడియట్లీ యమదొంగ వచ్చింది, దెన్ పూరి సార్ ది గోలీమార్ వచ్చింది, దెన్ రక్త చరిత్ర వచ్చింది. అండ్ లీవింగ్ దట్ మలయాళంలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ రంజిత్ సార్, వినయన్ సార్, వాళ్ళతో వర్క్ చేశాను. కన్నడలో పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. సో ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ప్రతి ఒక్క డైరెక్టర్, అది ఇప్పుడు I got to work with big directors. Yeah. So I'm really lucky and I just thank my stars that I got to work with them. And malli oka opportunity vaste definitely I would leave everything and definitely work with them, because వాళ్ళతో వర్క్ చేయడం అంటే it's not like ప్రతి వాళ్ళకి I mean you can't say it every day that నేను ఇలా ఇంత డైరెక్టర్స్ తో వర్క్ చేశాను అని not many people can say. So I think I'm really fortunate, I'm very happy that ఇంత పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని నా ఇనిషియల్ కెరియర్ డేస్ లోనే నేను వర్క్ చేశాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ దెం. ఒక పర్టికులర్ డైరెక్టర్ తోటి ఏమన్నా మీకు ఇప్పుడు ఏదైనా చేయాలని అనిపిస్తున్నది ఏదైనా ఉందండి? ఎవరైనా ఉన్నారా? ఎంతో మంది ఉన్నారండి, అప్కమింగ్ డైరెక్టర్స్ ఆల్సో హూస్ మూవీస్ ఆర్ డన్ వెల్. ఇప్పుడు ఐ కాంట్ రిమెంబర్ ద నేమ్స్ యాజ్ సచ్, బట్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఐడ్ లైక్ టు వర్క్ విత్ విఘ్నేష్ శివన్ సమ్ డే, ఐ హోప్ సో. రవి కుమార్ సార్, ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్. ఈ తెలుగులో వివి వినాయక్ గారు, ఐడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ అండి. అండ్ ఆబ్వియస్లీ అనిల్ రావిపూడితో వర్క్ చేయాలని నాకు చాలా ఇది ఉంది, బికాస్ ఐ లైక్ హిస్ కామిక్స్, ది స్టైల్ ఆఫ్ హిస్ మూవీస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో చాలా మంది ఉన్నారండి, అండ్ లెట్స్ హోప్, ఐ మీన్ fingers crossed, if I can get a chance to work, I'll definitely work. హిందీలో కూడా మీరు 7 ఏళ్ల క్రితం షారుఖ్ ఖాన్ తోటి చెన్నై ఎక్స్ప్రెస్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు ఒక 8 ఏళ్ల గ్యాప్ తర్వాత అజయ్ దేవ్గణ్తో చేస్తున్నట్టున్నారు మైదాన్. అవునండి. నిజం ఆ పాత్ర గురించి చెప్తారు, ఎందుకంటే ఆ ఫుట్బాల్ కోచ్ కూడా హైదరాబాదీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. సయ్యద్ అబ్దుల్ రహీం సాబ్, ఆయన మీద ఈ స్టోరీ, అండ్ ఆబ్వియస్లీ అజయ్ సార్ ఇస్ ప్లేయింగ్ రహీం సాబ్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ ఫుట్బాల్ కోచ్ అన్నమాట. అండ్ చాలా బాగుంటుందండి, బికాస్ ఇట్స్ ఐ వోంట్ సే ఇట్స్ పీరియడ్ ఫిలిం లైక్ 1800 1700 కాదు. ఇట్ ఇస్ బేస్డ్ ఇన్ లైక్ I think the 1960s and or 50s 60s I think. And na character వచ్చి I play Rahim Saab's wife, that is Ajay sir's wife character play చేస్తున్నాను. And basically దీంట్లో ఎలా అంటే she plays his emotional support అన్నమాట. కొంచెం కామిక్ టచ్ కూడా ఉంటుంది, very lightly, but basically it's like she is his emotional support అన్నమాట. ఆయన ఎప్పుడైనా if he when and ever he feels down, she lifts him up. She says లేదు, మీరు చెయ్యొచ్చు, మీరు చేయాలి, ఇలా చేయాలి, మీరు చేస్తేనే బాగుంటుంది, మీరు ఇలా ఊరికే ఉండడం బాగుండదు అని. సో there are so many nice scenes like that between me and Ajay sir. And Ajay sir లాంటి ఒక యాక్టర్ తో వర్క్ చేయడం అంటే I think it's a dream come, one of my dream come true అని చెప్పొచ్చు. So I'm really looking forward to the release of the film. ఇటు మనోజ్ బాజ్పేయి గారు అయిపోయారు, ఇప్పుడు అజయ్ దేవ్గణ్ గారు అయిపోయారు, షారుఖ్ ఖాన్ అయింది, మేబీ ఇంకా ఖాన్స్లో ఇంకా ఒకళ్ళిద్దరు మిగిలారేమో. ఎంతో మంది ఉన్నారు. ఐ మీన్ దే స్టిల్ ఆమిర్ ఖాన్, స్టిల్ సైఫ్ అలీ ఖాన్, ఎంతో మంది ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు. సో లెట్స్ సీ, ఐ మీన్ యు నెవర్ నో వాట్ ఇస్ ఇన్ స్టోర్, తెలీదు, చూద్దాం. తెలుగులో కూడా మీరు వెంకటేష్ గారితో బహుశా ఐ థింక్ ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి, మిస్ అవుతూ వచ్చారు. ఏంటి ఆ నారప్పలో మీ దీని గురించి చెప్పండి, ఆ పాత్ర ఎలా వచ్చింది? విరాట పర్వం రానాతో షూట్ చేస్తున్న టైంలో, ఆర్ మేబీ జస్ట్ బిఫోర్ దాట్, ఐ థింక్
నాకు సరిగ్గా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, బట్ ఆ టైంలో మై మేనేజర్ వచ్చి ఇలా దే లుకింగ్ ఫర్ దే డూయింగ్ అసుర చూసారా అని అడిగారు. ఐ సెడ్ నాట్ ఎట్ బట్ చూడాలి. దే సెడ్ ప్లీజ్ మీరు చూడండి ఒక్కసారి. ఐ సెడ్ వై ఏమైంది? సో దే సెడ్ లేదు ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు అండ్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్ అని. సో ఐ సెడ్ ఒక్క సెకండ్ నేను చూసిన తర్వాత నేను బై మేబీ కొంచెం టైంలో నేను చెప్తానని చెప్పాను. చూసిన తర్వాత వెంటనే ఐ కాల్డ్ మై మేనేజర్ అండ్ ఐ సెడ్ హరి ఇలా అసురాన్ని నేను చూసాను చాలా బాగుంది మీరు ఒక్కసారి మాట్లాడండి బికాస్ సో అండ్ సో ఐ గోట్ అ కాల్ అండ్ అడిగారు అనమాట ఐ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్ అని. సో హీ సెడ్ డెఫినెట్లీ నేను అడుగుతాను అని చెప్పి దెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే అండ్ స్క్రీన్ టెస్ట్ అని కాదు కానీ ఒక లుక్ టెస్ట్ లాగా జరిగింది. అండ్ వెంకీ సార్ నాకు ముందే తెలుసు, యాజ్ రైట్లీ యాజ్ యూ సెడ్ చాలా ఆఫర్స్ వచ్చింది వెంకీ సార్ తో యాక్ట్ చేయడానికి కానీ డేట్స్ కుదరట్లేదు. తమిళ్లో అంటే మంజు వారియర్ చేసిన పాత్ర మంజు చేచి చేశారు, చాలా బాగా చేశారు మంజు చేచి. అండ్ ఐ హోప్ దట్ మంజు చేచి చేసినలాగా అట్లీస్ట్ ఒక 10% కూడా నేను చేసుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. నిజానికి మీ సుందరమ్మ పాత్ర ఇందులో నారప్పలో దానికి మీరు అనంతపురం మాండలికంలో కూడా నేను సొంతంగా డబ్ చేశాను కూడా. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ డిఫికల్ట్. ఇట్స్ నాట్ ద సేమ్ తెలుగు కాదు లైక్ హౌ యూ అండ్ ఐ ఆర్ స్పీకింగ్ రైట్ నౌ. అలా కాకుండా ఆబ్వియస్లీ ద డైలెక్ట్ చాలా డిఫరెంట్ అండి. సో దానికోసం అనంతపూర్ నుంచి ఒక ఆయన వచ్చి డైలెక్ట్ ఎలా మాట్లాడాలి ఎలా ఇది చెప్పాలి అని చాలా హెల్ప్ చేశారండి. సో ఐ థింక్ నేను డబ్బింగ్ ఒక త్రీ days లో ఫినిష్ చేశాను. ఒక పక్కన వెంకీతో చేస్తున్నారు, మరో పక్కన బాబాయ్ తర్వాత అబ్బాయి రానాతో బాబాయ్ అబ్బాయి. విరాటపురంలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కనపడుతోంది భారతక్క. ఆ పాత్ర గురించి కూడా వేణు ఉడుగల దర్శకత్వంలో. అవునండి, హీరోయిన్ రోల్ కాదు కానీ I play a very important character, Bharataka ani, and basically it's a story about Naxalism, it's very about Naxalites, and దాంట్లో కూడా ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. అండ్ బేసిక్లీ ఇది ఒక ట్రూ స్టోరీ అనమాట, జరిగిన స్టోరీ. వేణు గారికి తెలుసు జరిగిన స్టోరీ వచ్చి స్క్రీన్ లో తీసుకొస్తున్నారు అండ్ చాలా బాగుంటుందండి సినిమా. అండ్ ఆబ్వియస్లీ అందరూ దే బి రియలీ సర్ప్రైజ్ లుకింగ్ అట్ రాణా ఆల్సో ఇన్ సచ్ అ క్యారెక్టర్ బికాస్ బేసిక్లీ ఇది నాక్సలిజం అంటే వాళ్ళ నాక్సలైట్స్ వచ్చి వాళ్ళ దళం అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం అనమాట. వాట్ దే స్టాండ్ ఫర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ సో ఇది ఫుల్ ఫిల్మ్ లో మీరు చూడొచ్చు. అండ్ మై క్యారెక్టర్ భారతక్క వచ్చి రాణా క్యారెక్టర్ ది హిస్ క్యారెక్టర్ కాల్డ్ రవణాది డెప్యూటీ అనమాట. సో షీ ఈస్ లైక్ ద సెకండ్ ఇన్ కమాండ్ టు ది ఎంటైర్ దళం. అండ్ మంచి పవర్ఫుల్ స్ట్రాంగ్ క్యారెక్టర్. దీంట్లో నవీన్ చంద్ర గారు కూడా ఉన్నారు అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒక రకంగా రాజీ చేసినటువంటి యాక్షన్ సీన్స్ లాంటివి మీరు ఇక్కడ భారతకళతో చేసుంటారు మీరు ఈ రోల్లో. దీంట్లో యాక్షన్ డెఫినెట్ గా బాగుంటుంది. ఐ కెన్ డెఫినెట్లీ నేను గ్యారంటీ ఇస్తాను బాగుంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ మై యాక్షన్ సీక్వెన్సెస్, మతలబ్ చాలా మంది లైక్ ఈవెన్ రానాది యాక్షన్ సీక్వెన్సెస్ ఉంది, సాయి కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చేసింది దీంట్లో. So it's going to be good అండి. I think people are going to sit up and watch and be like wow. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చూస్తే కనుక రాజేష్ టచ్చిర్ తోటి ఒక రియల్ లైఫ్ స్టోరీ సైనైడ్ అది కూడా ఒక చేస్తున్నారు. ఇంకొకటి ఏదో నేను విన్నాను కొటేషన్ గ్యాంగ్. Yes. ఏంటి ఈ రాబోయే ప్రాజెక్ట్స్ గురించి కూడా ఒక ట్రెండ్ లైన్లు చెప్తారా? See, Cyanide is basically a true story about this serial killer called Cyanide Mohan. ఆయన వచ్చి 90s లో he was one of the serial killers and basically ఆయన వచ్చి he used to nobody knows much about him. నాకు కూడా అంత తెలీదు, but of the stories that I've heard is how ఆయన వచ్చి how he used to trap women and how he used to sort of kill them, like వాళ్ళని టార్చర్ చేసి ఎలా టార్చర్, different methods of torture and things like that. And so I guess that's why it's called Cyanide. The movie is called Cyanide and ఇది ఒక pan Indian film అన్నమాట. We're going to be shooting it in 2 languages. Basically going to be Telugu and Hindi and మిగతా languages లో డబ్ చేస్తున్నారు. కొటేషన్ గ్యాంగ్ లో ఐ ప్లే కాంట్రాక్ట్ కిల్లర్ అన్నమాట. సో దట్స్ ఆల్సో గోయింగ్ టు బి నైస్. సో అక్కడ సైనైడ్ మోహన్ ఏమో అక్కడ కిల్లర్ అయితే ఇక్కడ దీనిలో మీరు కిల్లర్. అవును. సో మీరు యాక్షన్ తో ఎలాగో ఆల్రెడీ చాలా మందిని కిల్ చేస్తున్నారు. లుక్స్ లైక్ ఇట్ కదా, దట్ ఐ యామ్ ఆల్సో గెటింగ్ ఇంటూ యాక్షన్ అని.
యా, అట్లానే మీరు నిజానికి ఇటు సినిమాలు చేస్తూనే మరో పక్క మీరు రియాలిటీ షోస్ కూడా జడ్జిగా పెడుతున్నారు కదా. హౌ డిఫరెంట్ దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అండి? The experience is fantastic, and I think all the contestants, ఇప్పుడు ఉన్న contestants అందరూ like boys and girls, చాలా talented and very very hard working and very talented kids. చాలా బాగా చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్ కూడా చాలా కొత్త కొత్త కొరియోగ్రాఫర్స్ కూడా ఇంట్రొడ్యూస్ అయ్యారు ఈ సీజన్ లో, అండ్ అందరూ చాలా టాలెంటెడ్ అండి. దే కమింగ్ అప్ విత్ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రఫీ అండ్ దే డూయింగ్ రియలీ వెల్ ఫర్ దెమ్సెల్వ్స్. సో really hoping that the season also does well. నిజానికి మీరు వచ్చినప్పుడు, ఈ రంగంలోకి వచ్చినప్పుడు ఇటువంటి రియాలిటీ షోస్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. ఇవాళ చాలా ఎవెన్యూస్ పెరిగాయి అనుకోవచ్చు, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో మీరు రియాలిటీ షోస్కి జడ్జిగా పనిచేశారు. అవును, అండ్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ అండి దట్ అన్ని ఆల్ లాంగ్వేజెస్ లో నేను జడ్జ్ గా నేను వచ్చాను. అండ్ ప్రతి లాంగ్వేజ్ లో చూసిన కంటెస్టెంట్స్ అందరూ they're so talented అండి, and they're so hard working. And ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత పాపం వాళ్ళు వచ్చి లేదంటే నాకు మెసేజ్ చేసి మ్యామ్ బాగా చేశానా, ఎలా ఉంది అని అడుగుతారు. సో ఎవ్రీబడి ఈస్ సో హార్డ్ వర్కింగ్, దే సో స్వీట్, అండ్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అన్ని ఆల్ లాంగ్వేజెస్ లో నాకు ఛాన్స్ దొరికింది టు బి అ పార్ట్ ఆఫ్ దేర్ రియాలిటీ షో ఆల్సో. ఇటు కరోనా కాలంలో, పోస్ట్ కరోనా కూడా, అంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి మధ్యలో కూడా మీరు షూట్ చేశారు కదా. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అండి? అంటే 2019 లో షూట్ చేయడానికి 2021 ఆబ్వియస్లీ ఇప్పుడు డ్యూరింగ్ ద సెకండ్ వేవ్ ఆల్సో వి బీన్ షూటింగ్, అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు షూట్ బికాస్ వీ కాంట్ అలౌ a lot of people inside the set as was before the pandemic hit. Lockdown mundu I can definitely say that మన set lo we had almost like about 150 to 200 people because our families andaru, you know, they were coming and watching their loved ones perform. Kani obviously lockdown time nunchi ippudu varaku we can't let a lot of people come, and prati vastunna vallu and set lo unna vallu kuda prati diniki everybody, all of us are wearing masks, we're following the protocols needed, double mask vestunnam, we're getting sanitized, we have a doctor on the set, so definitely safety precautions teeskune chestunnam. And even before the second wave hit also, when we were shooting for Virati Parvam and Narapa, appudu kuda we took a lot of safety precautions. We did not let a lot of people come near us. Social distancing maintain chesam. Sanitizing, the machine was there. So prati diniki we used to keep going up and down inside the machine to get ourselves sanitized. Masks వేసుకొని we used to do the rehearsals by wearing masks. కొంచెం కష్టం అనిపించిందండి? Yes, it కొంచెం కష్టం అనిపించింది, but let's face it, I think this is going to be a new normal right now. ఇప్పుడు because ఇప్పుడు అయితే చూస్తున్న సిచ్యువేషన్ లో I don't think I mean it is getting slightly better, కానీ it will not come back to normal as was before the first lockdown. But definitely I think wearing masks and things like that is going to be a new normal for sure. Hoping for the best అన్నమాట. Hoping for the best. అట్లానే మరి ఇదే సమయంలో మీరు కరోనా టైంలో మీరు రెమ్యూనరేషన్ కూడా కొంత తగ్గించుకున్నారట? అది ఇప్పుడు how will I answer it? Yeah, I mean see, everybody is we are also working towards, ఇప్పుడు working is our bread and butter కదా అండి, and we have to keep everybody in mind కదా. కొంచెం పర్సనల్ విషయాలకు వస్తే కనుక మీకు విద్యాబాలన్ గారికి ఏదో చుట్టరికం ఉందట కదా? Yes అండి, we're cousins, we're second cousins. ఓకే, ఎప్పుడైనా ఆవిడ సినిమాలు చూసి మీరు మాట్లాడడం కానీ? No. See, I'm not in touch with her on a daily basis. నేను ఒకసారి విద్యాన్ని కలిసాను, and that was in Vizag అనుకుంటా. I think it was in Vizag. అవార్డ్ షోలో నేను కలిసాను. అప్పుడు ఆమె వచ్చి she had just finished shooting for the biopic of Ramarao garu, NTR. I think they'd all come to Vizag for the award show. So అప్పుడు కలవడం జరిగింది, and అప్పుడే we just said hi, hello, and that's about it. And I don't talk to her on a daily basis. I don't want to disturb her because she has her own life, I have my life. So but I'm really happy, and as a proud నేను చెప్పొచ్చు, I'm a proud Vidya Balan fan, not because మేము relations కాబట్టి నేను చెప్పలేదు, even otherwise I think ఆమె చేస్తున్న roles కానీ whatever she's doing, I think she's doing a fabulous job, and hats off to her. matlab ఇలాంటి ఒక బాలీవుడ్ లో ఉన్న, it's obviously everywhere you see, it's all ఖాన్స్ ఉన్నారు, కపూర్స్ ఉన్నారు, కానీ విద్యా బాలన్ ఒక్కటే, వేర్ షీఈస్ జస్ట్ స్టాండింగ్, షీఈస్ డూయింగ్ ఎ సెపరేట్ వర్క్ ఫర్ హర్ సెల్ఫ్, అండ్ చేస్తున్న ప్రతి రోల్ వచ్చి బీ ఇట్ అ హిట్ ఆర్ అ ఫ్లాప్, దట్ ఇస్ సెకండరీ, కానీ ఐ థింక్ ఆమె చేస్తున్న ప్రతి రోల్ ఇస్ బీయింగ్ నోటిస్డ్ అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. మాల్గాడి సుబ్బ గారికి మీకు కూడా ఏదో బంధుత్వం ఉందని నేను చదివాను అక్కడ. అవునండి, షీ ఈస్ మై ఎలా చెప్పాలి, మై మదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్.
ఓకే ఓకే. సో మీ మేనమామ గారి వైఫ్ అనమాట. వైఫ్, యా. ఆవిడ పాటలు అవి చూస్తే ఐ థింక్ మీకు కూడా ఏదో సంగీతం లీనియేజ్ ఉన్నట్టుంది మీ ఇంట్లో. లైట్ గా ఉందండి, బికాస్ మదర్ సైడ్ లో అందరూ సంగీతం రిలేటెడ్ గా ఉన్నారు, అండ్ సో అలాంటి చూస్తే కొంచెం లైట్ గా ఏదో. ఓకే. అలానే మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి. ఫ్యామిలీ మ్యాన్ గురించి మాట్లాడుకున్నాం, మీ ఫ్యామిలీ మ్యాన్. మై ఫ్యామిలీ మ్యాన్, వెల్, ఏం ముస్తఫా. చెప్పాలి అండి, ఐ మీన్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ అ వండర్ఫుల్ పార్ట్నర్ లైక్ హిమ్, అండ్ నాట్ మెనీ కెన్ సే దట్ లైక్ ఇంత సపోర్టివ్ గా ఉన్న ఒక పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టం, నేను అదృష్టం అని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఇప్పుడు హీఈస్ సమ్వేర్ ఐ కెన్ సే కొంచెం హీఈస్ డెఫినెట్లీ కనెక్టెడ్ టు ది ఇండస్ట్రీ. చాలా ఈవెంట్స్ చేశారు, ఇండస్ట్రీ కోసం చాలా ఈవెంట్స్ చేశారు, కాబట్టి హీ నోస్ హౌ ది ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందని ఆయనకు తెలుసు. డెఫినెట్ గా చెప్పొచ్చు, ఐ థింక్ పెళ్లి అయిన తర్వాత ఐ థింక్ ఐ బికమ్ ఈవెన్ మోర్ బిజీ. చాలా ప్రాజెక్ట్స్ వచ్చింది నాకు, అండ్ ఈవెన్ త్రూ హిమ్ ఆల్సో, బికాస్ చాలా మంది బాంబేలో చాలా మంది ఆయన త్రూ కాల్ చేసి నాకు they're telling me all the stories and things like that. So I definitely will say that he is my lucky charm. సుచి పాత్ర లాంటి చిన్న చిన్న గొడవలు లాంటివి ఏమైనా కూడా మీ ఇంటితో జరుగుతుంటాయి ఈ 4 ఏళ్లలో? చాలా చాలా చాలా. ఎవరు తగ్గుతారు, మీరా ఆయన? ఆయనే తగ్గుతారా? వేరే ఆప్షన్ లేదు కదా. తగ్గితేనే నెగ్గుతారనే విషయం ఆయనకు కూడా బాగా తెలుసు అనమాట. అయితే తెలుసు. పెళ్ళయిన తర్వాత నటించడం అనేది ఇంట్లో సపోర్ట్ చాలా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ నుంచి కూడా వాళ్ళు చూసే తీరు మారుతుంది కదా, దాని గురించి యాజ్ ఎ సీనియర్ యాక్టర్ కింద. సీరియస్లీ అండి, ఐ థింక్ ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద ఒక థ్యాంక్ యూ చెప్పాలి, దట్ దే ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అండ్ రోల్స్ వాళ్ళు ఇస్తున్నారు. saying it may not see ఇప్పుడు హీరోయిన్ గా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాజల్ చూడండి, సమాంత చూడండి, నయనతార చూడండి, వాళ్ళు పెళ్లి అయిన తర్వాత కూడా దే ఆర్ దే గెటింగ్ సో మచ్ ఆఫ్ రోల్స్ రిటర్న్ ఫర్ దెమ్. వాళ్ళు మెయిన్ లీడ్స్ చేస్తున్నారు. యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు మీరు ఒక 15-20 years బ్యాక్ కూడా మీరు చూస్తే పెళ్లి అయిన తర్వాత ద ఫస్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ అందరూ అనుకుంటారు దట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక కమ్బ్యాక్ చేయాలంటే కూడా మెయిన్ లీడ్స్ ఇవ్వరు. దే విల్ గివ్ ఓన్లీ లైక్ సిస్టర్ రోల్స్ కానీ వదిన రోల్స్ కానీ అలాంటి రోల్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు చూస్తే ద మైండ్ సెట్ హస్ కంప్లీట్లీ చేంజ్డ్. హీరోయిన్ రోల్స్ ఇస్తున్నారు, మెయిన్ లీడ్స్ ఇస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఇండస్ట్రీ వాళ్ళు దే బ్రాడన్ దేర్ మైండ్స్, దే ఓపెనింగ్ టు పీపుల్ సేయింగ్ ఓకే ఇప్పుడు పెళ్లి అయింది ఓకే, బట్ షీ స్టిల్ వాంట్స్ టు యాక్ట్ వెల్ అండ్ గుడ్. సో ఐ థింక్ ఇలాంటి ఒక మైండ్ సెట్ చాలా మంది ఇట్ హస్ చేంజ్డ్ అండ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. మీ జనరేషన్ స్టార్స్ కూడా అది ప్రూవ్ చేసినట్టున్నారు. డెఫినెట్లీ. బేసిక్లీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే ఇట్ ఇస్ ఈచ్ పర్సన్స్ చాయిస్ కదా. ఇప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ టు క్విట్ ఇండస్ట్రీ అండ్ గో ఫర్ అ ఫ్యామిలీ లైఫ్, ఇట్ ఇస్ యువర్ పర్సనల్ చాయిస్. లేదంటే మీకు ఇంకా వర్క్ చేయాలి, బికాస్ ఇంకా చేయాలి, ఇంకా కంటిన్యూ చేయాలంటే అగైన్ ఇట్స్ స్టిల్ యువర్ చాయిస్. కానీ ఇట్స్ ఆల్సో థ్యాంక్స్ టు యువర్ పార్ట్నర్స్ సపోర్ట్ ఆల్సో. ఒకసారి పెళ్లి అయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు లుక్స్ మీద ఏదో ఒక కామెంట్స్ చేయడం, లేకపోతే ఏదైనా డ్రెస్ మీద ఇప్పుడు వరకు నాకైతే పర్సనల్ అయితే నాకు ఎటువంటి అలాంటి కామెంట్స్ ఇంకా రాలేదు. బట్ yes, obviously అందరూ అంటున్నారు లైక్ ఓ యు గాట్ మ్యారీడ్, కంగ్రాచులేషన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అది లీవింగ్ దట్ ఐ డోంట్ థింక్ వేరే లాంటి కమెంట్స్ నాకు ఇంకా రాలేదు, అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్. బట్ yes, చాలా మంది దే కీపింగ్ ఇన్ మైండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ వీళ్ళకి పెళ్లి అయింది, సో ద రోల్స్ ఆర్ రిటన్ అకార్డింగ్ టు దాట్. అండ్ అది ఇప్పుడు మెయిన్ లీడ్ గా కూడా ఉంటే ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటే it is written around them, so I'm really happy that ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ మైండ్ సెట్ ఓపెన్ అయ్యింది, ఆడియన్స్ మైండ్ సెట్ కూడా ఓపెన్ అయ్యింది, saying oh even though she is married she is still doing work and she is still the same. So I think ade it speaks volumes kada that they're accepting people who are married also. Thank you so much ప్రియమణి గారు. మీరు ఇటువైపున ఇటు ఫ్యామిలీ లైఫ్లోను అట్లానే మీ కెరీర్లో కూడా ఇంకా మరిన్ని ఎత్తులు ఎదగాలని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఉమెన్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇది ఇవాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ.